శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలో దాడి జరిగింది. గురుద్వారాకి బాదల్ వెళ్లిన సమయంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. దీంతో పంజాబ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొద్ది రోజుల క్రితమే సుఖ్బీర్ సింగ్ బాదల్ కలవగా రాబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఆ ప్రచారం అలా సాగుతుండగానే చోటు చేసుకున్న ఈ దాడి ఇప్పుడు పెద్ద సంచలనమే కలిగిస్తోంది. అకాలీదళ్ లీడర్ సుఖ్బీర్ బాదల్ పై దాడి. రీసెంట్ గా బీజేపీతో ములాఖత్. మరి పంజాబ్ పాలిటిక్స్ వేడెక్కుతాయా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ్యాక్ గ్రౌండ్ సెట్ అయిందా? ఇక ఆమ్ ఆద్మీకి చెక్ పడనుందా? ఫిబ్రవరిలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. శిరోమణి అకాలీదళ్ బీజేపీ పొత్తుపై ఊహాగానాలు, అమృత్పాల్ సింగ్ వర్గీయుల కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ, కాంగ్రెస్ ఆపు వ్యూహాలతో రాష్ట్రంలో బహుముఖ పోటీకి తెరలేచింది. అయితే ఈ క్రమంలోనే నాందేడులో మాజీ ఎంపీ సుఖ్బీర్ బాదల్ సింగ్ పై కృపాణంతో దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనని రాజకీయ పక్షాలు ఖండించగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుఖ్బీర్ క్షేమ సమాచారంపై ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. ఈ పరిణామానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుఖ్బీర్ బాదల్ భేటీ కావడం గమనార్హం. పార్లమెంట్ హౌస్ లో వీరిద్దరి సమావేశం జరగగా పంజాబ్లోని ప్రభుత్వ అవినీతి పథకాల అమలు తీరుపై మాత్రమే తాము చర్చించినట్లు ఈ భేటీ సందర్భంగా సుఖ్బీర్ చెప్పుకొచ్చారు. దీంతో ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమైనట్లు చెప్తున్నారు. పంజాబ్ రాజకీయాల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ దాదాపు 25 ఏళ్లు కలిసి ప్రయాణం చేశాయి. కేంద్రం తలపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఉద్యమించగా ఆ సందర్భంలోనే ఎన్డీఏ నుంచి ఎస్ఏడీ బయటకి వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు ఘోర ఓటమి చవిచూశాయి. ఈ గ్యాప్ లో ఆమ్ ఆద్మీ పుంజుకుని పీఠం దక్కించుకుంది. ఇప్పుడు తిరిగి శిరోమణి అకాలీదళ్ బీజేపీ కలిసి పోటీ చేస్తే ఆమ్ ఆద్మీని ఓడించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ లో ఇంకో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కొత్తగా పాంథిక్ అనే పార్టీని కుడక్ సాహిబ్ ఎంపీ అమృత్పాల్ సింగ్ ప్రారంభించారు. ఇది సిక్కుల హక్కుల కోసమే పోరాడతామనే ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉండగా అధికార ఆప్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బూత్ స్థాయి సమీకరణాలు, మాస్ మొబిలైజేషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.